చూడండి, ఇది మీరు చూసే ఉంటారు, ఎలక్ట్రిక్ లైటర్, యూఎస్బి లైటర్. ప్రైస్ ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ఈ విధంగా స్ట్రిప్ హ్యాంగర్స్ అన్నమాట. ఇది కూడా మనము ఏమున్నా కిచెన్ లో గానీ, బాత్రూమ్ లో గానీ, లేదా అంటే మనము బెడ్రూమ్ లో కూడా మనము డోర్ వెనకాల యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. ఆ చిమ్నీ గానీ, లేదా అంటే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ గానీ అంతా జిడ్డుగా అయిపోతుంది అనమాట. బ్లాక్ గా మీకు పొగలంతా అక్కడ అయిపోయి బ్లాక్ గా అయిపోతుంది అనమాట. సో అలాంటి వాటికి చూడండి, ఇది కిచెన్ క్లీనర్ అనమాట. ఈ విధంగా కిచెన్ క్లీనర్ అంటుంది. ఒక్కసారి మీరు దీన్ని స్ప్రే చేసి, ఈ విధంగా స్ప్రే చేసేసి మీకు 5 నిమిషాలు వదిలేశారనుకోండి, మొత్తం అంతా కూడా ఆ జిడ్డునంతా కూడా ఇది తినేసి మొత్తం కారిపోతుంది అనమాట. ఈజీగా మీరు బట్టతో క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ ఓన్లీ 225 రూపీస్ మాత్రమే. ఇది కిచెన్ కి చాలా యూస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. ఇది చూడండి, మనకు బైక్ ఉంటుంది కదా, బైక్ ఈ విధంగా మనము తగిలిచ్చేసినాం రా అంటే ఏమవుతుందిరా అంటే, మనకు చిన్న చిన్న కవర్లు ఏమున్నా కూడా దీంట్లో మనం పెట్టుకొని తీసుకోవచ్చు. ఇది కూడా ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది. దీని కాస్ట్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. సపోజ్ మనము ఫిష్ గానీ, లేకుంటే పకోడీలు ఏదైనా చేసినప్పుడు, మిరపకాయ బజ్జీలు చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్న స్పూన్. దీని కాస్ట్ 70 రూపీస్. చూడండి, ఇది ఫ్లష్ ట్యాంక్ టాబ్లెట్స్ అనమాట. దీంట్లో 10 టాబ్లెట్స్ ఉంటాయి మీకు. ఇది మనం ఫ్లష్ లో వేసిన తర్వాత ఒకసారి మనం ఫ్లష్ చేస్తే ఏమవుతుందా అంటే, ఆ కమ్మోడ్ అంతా కూడా మొత్తము ఎల్లోయిష్ ఏదైతే మరకలు ఉంటాయో ఆ మరకలన్నీ కూడా మటుమాయం చేస్తుంది అనమాట. ప్రైస్ ఓన్లీ 110 రూపీస్ మాత్రమే. ఎలాంటి దుమ్ము ఉన్నా కూడా క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము మన ఎక్కడున్న డస్ట్ ఉన్నా, మన కార్ పైన గానీ ఏమున్నా కూడా క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మార్కెట్ లో మీకు డూప్లికేట్ దొరుకుతాయి. మన దగ్గర ఉండేది ఎంజెడ్ బ్రాండ్ బ్రాండ్ ఉంటుంది. మీకు 100% క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది. ప్రైస్ ఎంత? ఓన్లీ 999 మాత్రమే. ఇన్ఫ్రారెడ్ స్టవ్ అనమాట. చూడండి, ఈ విధంగా ఇన్ఫ్రారెడ్ ఉంటుంది. ఇది కంప్లీట్ గా 3500 వాట్స్ తో వస్తుంది. మీకు 3500 వాట్స్ తో ఉంటుంది అనమాట. ఇది ఈ విధంగా చూడండి, 3500 వాట్స్ తో ఉంటుంది. ఇది మనకు డొమెస్టిక్ అంటే మన ఇంటి కోసమైనా వాడుకోవచ్చు, అదే విధంగా కమర్షియల్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద చూడండి, ఈ విధంగా వాటర్ అనేది వేస్తున్నాను. చూసారా, నా కరెంట్ ఏమన్నా కొడుతుందా? ఎక్కడి నుండి కూడా కరెంటు కొట్టడం అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా మనము వంట చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కరెంట్ ఎక్కడ కూడా పాస్ అవ్వదు, ప్లస్ వేడి అనేది అవ్వదు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్లో చూస్తున్నారు హాట్ టచ్ కలెక్షన్స్ నుంచి జబర్దస్త్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇట్లాంటి వాటి అన్నింటిలో సేల్ చేసేటువంటి యూనిక్ ఐటమ్ ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. లాస్ట్ టైం వీడియోలో మనం ఓన్లీ రెయినీ సీజన్ ఐటమ్స్ మాత్రమే చూపెట్టినాం. చాలా బాగా ఆదరించినారు మీరు. కానీ ఈ వీడియో మీరు లెంత్ ఎక్కువ స్కిప్ చేయకండి. మీకు ఉదయం లేసిన దగ్గర నుంచి, మార్నింగ్ బ్రష్ చేసే దగ్గర నుంచి మొదలుపోయి నైట్ పడుకునే వరకు ఉండే ప్రతి ఒక్క ఐటమ్, ఇంట్లో యూజ్ చేసేవి, వాష్రూమ్లో యూజ్ చేసేవి, కిచెన్లో యూజ్ చేసేవి, హాల్లో యూజ్ చేసే ప్రతి ఐటమ్ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆన్లైన్ ప్రైస్ కంటే ఆల్మోస్ట్ ఆల్ 50% డిస్కౌంట్లో మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఫర్ షూర్ చెప్తాను నేను మీకు. అట్లాంటి ఐటమ్స్ వీడియోలో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంటాయి కాబట్టి ఇంట్లోకి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ సార్. హాయ్ సన్నీ, ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ సన్నీ. ఇప్పుడు మా దగ్గర హాట్ టచ్ కలెక్షన్స్ లో కొత్తగా ఏం వచ్చాయి, కొత్తగా ఏం చూపిస్తారు అన్న ఒక క్యూరియాసిటీతో ఉంటారన్నమాట ప్రజలందరూ కూడా. సో మీ వీడియో ద్వారా మేము ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ద్వారా మీకు కొత్త వీడియోని మేము తీసుకొని వచ్చి కొత్త ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో హాట్ టచ్ కలెక్షన్స్ అన్నది మీకు ఎలా ఉంటుంది అంటే, ప్రొడక్ట్ లో దమ్ము, ప్రైస్ లో కమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవి రెండు ఉన్నది హాట్ టచ్ కలెక్షన్స్. సో లాస్ట్ వీడియో కూడా సన్నీ ఏదైతే మనకు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ లో చాలా బాగా వైరల్ అయింది వీడియో అనేది. మాకు మా ఇద్దరికి చాలా గ్యాప్ అనేది వచ్చింది. సో మళ్ళీ కొత్త వీడియో ద్వారా, కొత్త ప్రొడక్ట్ ద్వారా కొత్త వీడియో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి హాట్ టచ్ కలెక్షన్స్ అనేది మొన్న రీసెంట్ గా లాస్ట్ మంత్ లో మేము అమీర్పేట్ చౌరస్తాలో కూడా ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ చేశామండి. మీకు మెట్రో స్టేషన్ కి దగ్గరగా ఉంటుందన్నమాట. సో మీరు ఎవరు కూడా, మీరు ఇంత దూరం రాలేని వాళ్ళు హాట్ టచ్ కలెక్షన్స్ ని మీరు అమీర్పేట్ లో కూడా విజిట్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ అన్ని మీరు ఏవైతే చూస్తున్నారో ఆ ప్రొడక్ట్ అన్ని కూడా అమీర్పేట్ బ్రాంచ్ లో కూడా మీకు దొరుకుతాయి. ప్రైస్ అనేది కూడా సేమ్ గా ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళు కూడా మీకు సింగిల్ ప్రొడక్ట్ ఉన్నా కూడా మీకు డెలివరీ అనేది చేస్తారు. డెలివరీ చార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ప్రొడక్ట్స్ ఏంటి అనేది మనము ప్రొడక్ట్ లోకి వెళ్దాము. రైట్, ఒక మనిషి పొద్దున్న లేచిన తర్వాత అంటే దైనందిన కార్యక్రమం అంటే మీకు రొటీన్ లైఫ్ లో ఏమేమి యూజ్ అవుతాయో, రాత్రి పడుకునేంత వరకు ఏమేమి ఉపయోగపడతాయో అవన్నీ కూడా మీకు నేను చూపిస్తానండి. ఫస్ట్ మనిషి లెగంగానే చూసేది ఏంటి? వాచ్. రైట్, అది మన మొబైల్లో కావచ్చు, వాల్ క్లాక్ కావచ్చు, లేదా అంటే ఇట్లాంటి యూనిక్
వాచెస్ అనేది అవ్వచ్చు అనమాట. మన చిన్న కాలంలో మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇవి చాలా యూనిక్ గా ఉండేది అనమాట. అప్పుడు బ్యాటరీతో కాకుండా ఈ విధంగా కీ ఇచ్చి మనము ఇలాంటి క్లాక్ చూసామన్నమాట. సో అదే యూనిక్ అన్నమాట. ఇప్పుడు అదే పాతది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ గా వచ్చింది అనమాట. ఇది కాపర్ లో ఉంది, ఇది స్టీల్ గా ఉంది. మీకు అదే విధంగా దీంట్లో పెద్ద సైజ్ కూడా వస్తుంది అనమాట. సో ఇది మీకు అలారం కూడా ఉంటుంది, దీంట్లో అలారం కూడా ఉంటుంది అనమాట. కాపరు మీకు స్టీల్ లో దీనికంటే పెద్దది కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయన్నమాట. ప్రైస్ ఓన్లీ 275 రూపీస్ మాత్రమే. సో ఇంత డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్న ఈ వాచెస్ యొక్క ప్రైస్ ఓన్లీ 275 రూపీస్. అదే విధంగా దీనిది వచ్చేసి 375 రూపీస్ అనమాట. పెద్ద సైజ్ లో 375 ఉంటుంది సైజ్. రైట్, ఇప్పుడు వాచ్ అయితే చూసేసాం. చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే బాత్రూమ్ లోకి వెళ్తాం. సో బాత్రూమ్ కి వెళ్లే ముందు మనకు ఆ గుమ్మాంకి ముందు బాత్రూమ్ మ్యాట్స్ చూడండి. డిఫరెంట్ కలర్స్ లో ఉన్న డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్న మన దగ్గర ఇవి బాత్రూమ్ మ్యాట్స్ అన్నమాట. ఇవి 100% మీకు వాటర్ ప్రూఫ్ ఉంటాయి, మీకు వాటర్ అబ్జర్వర్ ఉంటుంది, ప్లస్ యాంటీ స్లిప్ ఉంటాయి, ప్లస్ 100% వాషబుల్ అన్నమాట. చూడండి ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ లో మీకు ఈ విధంగా దొరుకుతాయి అన్నమాట. డిఫరెంట్ కలర్స్ లో మీకు దొరుకుతాయి ఈ విధంగా. ఇవి మనము బాత్రూమ్ దగ్గర వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వర్షాకాలంలో మనకు ఏమవుతుంది అంటే స్కిడ్ అనేది అవ్వదు అనమాట. పెద్దవాళ్ళు జారి పడ్డము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది అనమాట. బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది మీకు. కంప్లీట్ గా ఇది ఇంపోర్టెడ్ ప్రోడక్ట్, ఇండియన్ కాదు. 100% వాటర్ అబ్జర్వర్ ఉంటుంది, వాషబుల్ ఉంటుంది, మీకు యాంటీ స్లిప్ ఉంటుంది. ప్రైస్ ఓన్లీ 175 రూపీస్. ఎక్కడ దొరుకుతుంది? హార్ట్ టచ్ కలెక్షన్స్ ఎక్కడ ఉంది? కుక్కర్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఒకటి ఉంది. అదే విధంగా అమీర్పేట్ చౌరస్తాలోనే పిల్లర్ నెంబర్ 1450 ఎలిఫెంట్ హౌస్ షాప్ నెంబర్ 6 లో మీకు ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి కూడా మీకు దొరుకుతాయి. నెక్స్ట్ బాత్రూమ్ ఎంటర్ అవ్వగానే చూడండి ఈ క్యాబినెట్ అన్నమాట. బాత్రూమ్ క్యాబినెట్ సపోజ్ మనం దీంట్లో ఈ విధంగా స్టిక్కర్ తోనే తగిలించుకోవచ్చు. మీకు ప్లంబర్ గానీ లేకుంటే ఎలాంటి నెయిల్స్ అని మీకు కొట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. జస్ట్ ఈ విధంగా మనకు స్టిక్కర్స్ అనేవి దీనికి ఇస్తాడు. ఆ స్టిక్కర్ తోనే మనము దీన్ని తగిలించుకోవచ్చు అనమాట. ప్లస్ ఒక్కసారి తగులుకుంటే ఊడదు అనమాట. మీరు ఎక్కడ ఊడిపోతుందో అని మీరు భయపడాల్సిన అవసరమే ఉండదు. సో దీంట్లో మనము పేస్ట్, బ్రష్, షాంపూలు ఏమన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. ప్లస్ అదే విధంగా దీనిపైన కూడా పెద్ద సైజ్ ఏమన్నా షాంపూస్ ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి మీకు స్టిక్కర్స్ ఊడిపోవడం అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. మార్కెట్ వాల్యూ చూడండి ఇది 999 ఉంది ఆన్లైన్ లో. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్ లో మీకు ఎంతలో దొరుకుతుంది తెలుసా? ఓన్లీ 525 రూపీస్ లో. 525 రూపీస్ లో మీకు ఇలాంటి బాత్రూమ్ ఆర్గనైజర్ అనేది దొరికేస్తుంది అనమాట. అదే విధంగా చూడండి ఇది కూడా మీకు స్టిక్కర్ తోనే, ఇది కూడా కేవలం స్టిక్కర్ తోనే అనమాట. డస్ట్ బిన్ అనమాట ఇది. చూడండి ఈ విధంగా స్టిక్కర్ తోనే మనం తగిలించుకోవచ్చు. దీన్ని కిచెన్ లో కూడా పెట్టుకోవచ్చు. అదే విధంగా బాత్రూమ్ లో, సపోజ్ బాత్రూమ్ లో మనము ఏం చేస్తాం అంటే మన షాంపూస్ వాడతాం, మనం వాటర్ లో వేసేస్తాము, అదంతా వాటర్ పోకుండా చాలా ఇబ్బంది పడుతుంటాం. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా చిన్న ఏమున్నా కూడా దీంట్లో గార్బేజ్ బ్యాగ్ అనేది వేసేసి మనము దీన్ని డస్ట్ బిన్ అనమాట. దీన్ని ఈ విధంగా మనం క్లోజ్ చేసినాం అంటే మనం బాత్రూమ్ గానీ అదే విధంగా మన కిచెన్ గానీ చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ప్రైస్ ఓన్లీ 350 రూపీస్ మాత్రమే. సో ఇలాంటి యూనిక్ గ్యాజెట్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి? మనకు హార్ట్ టచ్ కలెక్షన్స్ లో దొరుకుతాయి అనమాట. ప్రైస్ లో కమ్, ప్రోడక్ట్ లో దమ్, ఈ రెండు ఉన్నదే హార్ట్ టచ్ కలెక్షన్స్. రైట్, చూడండి ఇవన్నీ కూడా మనకు స్టిక్కర్ తోనే అంటించుకుంటేటి అనమాట. అంటే మనము ఎలాంటి హోల్స్ అనేది కొట్టాల్సిన అవసరం ఉండదు మనకు. చూడండి ఇవన్నీ కూడా కేవలం స్టిక్కర్ ద్వారానే మనం తగిలించుకోవచ్చు. ఈ విధంగా స్టిక్ ద్వారానే అవుతుంది అనమాట. సో చాలా బరువు కూడా ఇది మోస్తుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మనకు బాత్రూమ్ ఆర్గనైజర్ అనమాట. ఇది కూడా మనం స్టిక్కర్ ద్వారానే అంటించవచ్చు. ఈ విధంగా కంప్లీట్ స్టిక్కర్ ద్వారానే అంటుకుంటుంది అనమాట. దీన్ని ఈ విధంగా మనం తగిలించుకున్నాము. సో ఇంత స్టిక్కర్ ద్వారా అంటించాం కదా, ఇది మనకి ఏదన్నా బరువు పెట్టినప్పుడు బరువు మోస్తుందా అన్న ఒక డౌట్ మీలో ఉండొచ్చు అనమాట. నేను మీకు పెట్టి లైవ్ లో చూపిస్తాను. చూడండి ఇది మినిమం అన్నా కూడా 750 గ్రామ్స్ ఉంటుంది ఇది వెయిట్ అనేది. ఇది పెట్టాను చూడండి. అదే విధంగా ఇది షాంపూ బాటిల్, ఇది కండిషనర్, ఇది హెయిర్ ఆయిల్, ఏదైనా అనుకోవచ్చు మీరు. ఈ విధంగా చూడండి కంప్లీట్ గా మీకు ఇంత బరువు ఉన్నా కూడా కొంచెం కూడా ఇది వంగ కూడా ఉంటుంది అనమాట. సో ఇది స్టిక్కర్ ద్వారా తగులుకుంటుంది. ప్రైస్ ఓన్లీ 175 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి సోప్ కేసెస్ అనమాట. అంటే మనం స్టిక్కర్ ద్వారా తగిలించుకునేటి అనమాట. సోపులు మనం బాత్రూమ్ లో తగిలించుకునే అనమాట. దీని కాస్ట్ 125 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి మీకు చాలా వెరైటీస్ చాలా ఉన్నాయన్నమాట. ఇది చూడండి మనకు టూత్ బ్రష్ ఆర్గనైజర్, అంటే పేస్ట్ బ్రషెస్ అనేవి దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. బ్రషెస్ అనేవి రెండు ఈ విధంగా హ్యాంగ్ అనేది చేసేసి దీన్ని క్లోజ్ చేస్తే బ్యాక్టీరియా అనేది
అనేది మనకు ఆ బ్రష్ ఉంటుంది కదా దాని పైన అనేది వాడడం అనేది ఉండదు అనమాట. సో ఈ విధంగా మనం 6 బ్రష్లు ఒకేసారి ఒకే చోట పెట్టుకోవచ్చు. దీంట్లో మనము పేస్ట్లు, షాంపూ ప్యాకెట్స్ ఏమున్నా పెట్టుకోవచ్చు అనమాట. అదే విధంగా చూడండి సోప్ కేసెస్ అన్నమాట. ఇవి కూడా ఒక్కసారి కూడా చూడండి ఎక్కడ కూడా మీకు కదలడం అనేది ఉండదు అనమాట. చాలా ఉన్నాయి సోప్ వెరైటీస్ లో చూడండి. ఇది కూడా మీకు డిఫరెంట్ రేట్ లో ఉంటాయి. కేవలం ఇది 100 రూపీస్ మాత్రమే. ఈ సెట్ మీకు 100 రూపీస్ లో వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా చూడండి రీయూజబుల్ టిష్యూస్ అనమాట. సపోజ్ ఇది మన కిచెన్ లో చాలా యూస్ఫుల్ అనమాట. దీంట్లో 50 షీట్స్ ఉంటాయి మీకు. ఒక్కొక్క షీట్ మనము మినిమం అన్నా కూడా 4 నుండి 5 సార్లు మనం వాష్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో ఇది కిచెన్ క్లోత్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో దీనికి మీకు ఈ విధంగా హోల్డర్ కూడా వస్తుంది చూడండి. ఈ విధంగా స్టిక్కర్ తో తగిలించిన హోల్డర్ ఉంటుంది అనమాట. దీన్ని ఈ విధంగా మనం ఇక్కడ తగిలించేసేయచ్చు అనమాట. తగిలించి యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 135 రూపీస్. అదే విధంగా దీని కాస్ట్ ఓన్లీ 75 రూపీస్ అనమాట. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు బాత్రూమ్ ఆర్గనైజర్స్ అనేవి మీకు హాట్ టచ్ కలెక్షన్స్ లో దొరికేస్తాయండి. 1 కాదు 2 కాదు, మీరు చూస్తూ పోతే ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట మా వీడియో అనేది. సో మీకు ఒకే వీడియోలో ఇవన్నీ మీకు చూపించలేము. సో మా ఒక్క స్టోర్ ని ఒక్కసారి మా ఒక్క స్టోర్ ని విజిట్ చేయండి. మీరు విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఆన్లైన్ లో కంటే కూడా మీరు తక్కువ ప్రైస్ లో పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చైన్ రిమూవర్ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. చూడండి మీకు దీన్ని లైవ్ లో నేను చూపిస్తాను ఎలా పనిచేస్తుంది అనేది. ఒక్కసారి మనం లైవ్ లో చూద్దాము. చూడండి ఇప్పుడు సపోజ్ మన చిన్న పిల్లలు ఉంటారు కదా, స్కూల్ కు పోయి వచ్చిన తర్వాత ఇలాగా మనకు ఇంకి మరకలు ఈ విధంగా మనకు చూడండి ఇది ఇంక్ మరకలు, మన పాన్బిడ మరకలు, కర్రీ మరకలు ఏవున్నా కూడా ఎలాంటి మరకలైనా కూడా కాలంలో అంటే విత్ ఇన్ సెకండ్స్ లోపల మీకు మాయం చేస్తుంది అనమాట. అది ఎలాగనే నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీకు ఈ బాక్స్ లో ఈ విధంగా 2 లిక్విడ్స్ ఉంటాయి అనమాట. ఈ విధంగా చూడండి 2 లిక్విడ్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా 2 లిక్విడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఈ లిక్విడ్ ని మనం ఏం చేయాలరా అంటే పైన ఈ విధంగా రాయాలి. చూడండి ఈ విధంగా మనము పైన రాసాము. ఈ విధంగా రాసిన తర్వాత ఎలాంటి మరకైనా కూడా మీకు కర్రీ మరకైనా గానీ, చికెన్ మరకైనా గానీ, ఏ మరకైనా కూడా విత్ ఇన్ సెకండ్స్ లోపల మీకు మట్టు మాయం చేస్తుంది. లైవ్ లో చూపిస్తున్నాను చూడండి. మీకు తర్వాత ఇంకో లిక్విడ్ రైట్ సెకండ్ ఈ లిక్విడ్ ని మనము ఈ విధంగా వాడాల్సి ఉంటుంది. చూసారా చూడండి ఏ విధంగా పోయిందో, క్లీన్ అయిపోయింది. అంటే విత్ ఇన్ సెకండ్స్ లోపల మీకు ఎలాంటి మరకలనైనా కూడా పెన్ మరకలను గానీ, మీకు చికెన్ మరకలు గానీ, పాన్బిడా మరకలు గానీ, ఎలాంటి మరకలైనా గానీ మీకు మట్టిమాయం చేస్తుంది అనమాట. ఇవి 2 కలిపి మీకు హాట్ టచ్ కలెక్షన్స్ లో దొరికే ప్రైస్ ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ఇంత బెస్ట్ క్వాలిటీతో ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ ఓన్లీ 150 రూపీస్. ఎక్కడ దొరుకుతాయి మీకు హాట్ టచ్ కలెక్షన్స్. ఇప్పుడు మనం బాత్రూమ్ గురించి అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడు సపోజ్ మనము నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, కిచెన్ లోకి వెళ్దాం. కిచెన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు నేను చూపిస్తాను అనమాట. సో బ్రీఫ్ గా నేను చెప్పలేను అనమాట, కానీ తొందరగా మీకు అయిపోజేస్తాను. కిచెన్ లోకి మనకు చూడండి ఇప్పుడు మన గ్యాస్ స్టవ్ ఉంటుంది. గ్యాస్ స్టవ్ పైన మనకు ఒక చిమ్నీ అనేది ఉంటుంది. చిమ్నీ లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఉంటుంది అనమాట. సో మనకు వంట చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ పొగ వల్ల అంతా ఆ చిమ్నీ గానీ లేదా అంటే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ గానీ అంతా జిడ్డుగా అయిపోతుంది అనమాట. బ్లాక్ గా మీకు పొగలంతా అక్కడ అయిపోయి బ్లాక్ గా అయిపోతుంది అనమాట. సో అలాంటి వాటికి చూడండి ఇది కిచెన్ క్లీనర్ అనమాట. ఈ విధంగా కిచెన్ క్లీనర్ అంటుంది. ఒక్కసారి మీరు దీన్ని స్ప్రే చేసి ఈ విధంగా స్ప్రే చేసేసి మీకు 5 నిమిషాలు వదిలేస్తారనుకోండి, మొత్తం అంతా కూడా ఆ జిడ్డునంతా కూడా ఇది తినేసి మొత్తం కారిపోతుంది అనమాట. ఈజీగా మీరు బట్టతో క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ ఓన్లీ 225 రూపీస్ మాత్రమే. ఇది కిచెన్ కి చాలా యూస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. ఇది కిచెన్ స్టిక్కర్స్ అనమాట. సపోజ్ మీకు గ్యాస్ స్టవ్ ఉంటుంది. గ్యాస్ స్టవ్ వెనకాల మీకు ఏమవుతుంది అంటే వంట చేసినప్పుడు ఆ వంట నూనె గానీ అవి కర్రీవి మరకలు అన్ని కూడా ఆ గోడ మీద పడి మీకు ఏమవుతుంది అంటే మొత్తం గలీజ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనము ఈ స్టిక్కర్ తగిలిచ్చేసాం అనుకోండి, మీకు ఎలాంటి దాని మీద స్టెయిన్స్ అంటే ఏవైనా మరకలు పడినప్పుడు మనం ఈజీగా బట్టతో తుడుచుకోవచ్చు అనమాట. ప్రైస్ ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. స్టాక్ కూడా చాలా ఉంది మన దగ్గర. మీరు హోల్సేల్ లో కావాలన్నా కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏవైతే నేను చూపిస్తున్నాయన్నీ కూడా హోల్సేల్ లో కూడా మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు మా దగ్గర పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. యాంటీ స్లిప్ మ్యాట్స్ అనమాట. సపోజ్ మనకు ఫ్రిడ్జ్ ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ లో మనం ఏం చేస్తాం రా అంటే ఏదైతే షెల్ఫ్లు ఉంటాయో దాంట్లో కట్ చేసి మనము మనకి ఎంత కావాలరా అంటే అంత మనము అనేది వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 మీటర్స్ 3 మీటర్స్ 5 మీటర్స్ అనేవి ఉంటుంది. ప్లస్ అంతేకాదు మనకు ఏదైతే కబోర్డ్స్ ఉంటాయి, బీరువాళ్ళు ఉంటాయి, లేకుంటే కిచెన్ లో గానీ ఎలాంటి చోట అయినా కూడా మనము దీన్ని వేసుకోవచ్చు అనమాట. ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది యాంటీ స్లిప్ మ్యాట్స్. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్.
దీని కాస్ట్ 250 రూపీస్. అదే విధంగా 150 లో కూడా మీకు దీనికంటే చిన్న దొరుకుతుంది అనమాట. ఈ విధంగా చాలా ఉన్నాయి మన దగ్గర కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్. 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. మీకు 5 రూపాయల దగ్గర నుండి మీకు మినిమం 5 రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతాయి. చూడండి ఈ విధంగా చూడండి. మనము సపోజ్ మనము ఫిష్ కానీ లేకుంటే పకోడీలు ఏదైనా చేసినప్పుడు మిరపకాయ బజ్జీలు చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్న స్పూన్. దీని కాస్ట్ 70 రూపీస్. కొంతమందికి ఏమవుతుందా అంటే లిక్విడ్ పడదు. ఏదైతే డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా అది చేతిలో వేసుకునేసి వాళ్ళు చేయాలంటే ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి చూడండి దీని మీద లిక్విడ్ అనేది వేసేసి గిన్నెల్ని మనము ఈజీగా మనము వాష్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్క్రబ్బర్ ఇది పోయిన తర్వాత మనకు దొరుకుతుంది చూడండి స్క్రబ్బర్, అది కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ హ్యాండిల్ ని మనకు ఎన్ని సార్లు కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మన బాత్రూమ్ లో మన కమోడ్ ఉంటుంది కదా, కమోడ్ పైన ఒక ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది అనమాట. ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా ఫ్లష్ చేసేటప్పుడు చూడండి ఇది ఫ్లష్ ట్యాంక్ టాబ్లెట్స్ అనమాట. దీంట్లో 10 టాబ్లెట్స్ ఉంటాయి మీకు. ఇది మనం ఫ్లష్ లో వేసిన తర్వాత ఒకసారి మనం ఫ్లష్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ కమోడ్ అంతా కూడా మొత్తము yellowish ఏదైతే మరకలు ఉంటాయో ఆ మరకలన్నీ కూడా మటుమాయం చేస్తుంది అనమాట. ప్రైస్ ఓన్లీ 110 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి ఇది మీకు కమోడ్ ఫ్రాగ్రెన్స్ అన్నమాట. సో ఇది మనకు కమోడ్ లో ఇంజెక్ట్ చేయాలి అంటూ దీంట్లో వచ్చేసి జెల్ ఉంటుంది. ఈ విధంగా చూడండి ఈ విధంగా కమోడ్ లో మనము ఈ విధంగా ఇంజెక్ట్ చేయడం అనమాట. చేసినప్పుడు ఫ్లష్ చేస్తే ఏమవుతుంది అంటే మంచి సువాసన అనేది మనకు ఉంటుంది అనమాట. బ్యాడ్ స్మెల్ అనేది అంతా పోతుంది అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. ఇది కమోడ్ క్లీన్ చేసే బ్రష్ అనమాట. ఇది సిలికాన్ బ్రష్. ఈ విధంగా సిలికాన్ ఉంటుంది అనమాట. దీనికి ఒక స్టిక్కర్ కూడా ఇస్తారు మీకు. ఆ స్టిక్కర్ తగిలిచ్చేసి ఇది మనము బాత్రూమ్ లోనే హ్యాంగ్ చేయొచ్చు. ఆ కమోడ్ మొత్తం అంతా క్లీన్ చేయడానికి ఉంటుందన్నమాట. ప్రైస్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. 50 రూపాయలకి మీకు ఇంత కమోడ్ క్లీన్ చేసే బ్రష్ అనేది దొరికేస్తుంది అనమాట మీకు. ఇప్పుడు చూడండి వాష్ బేసిన్ ఉంటుంది. వాష్ బేసిన్ లో ఏమవుతుందా అంటే మనకు కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ అంతా కూడా డస్ట్ అంతా ఇరక్కపోయేసి వాటర్ ఫ్లో అనేది ఆగిపోతుంది అనమాట. సో మనము ఆ వాటర్ ఫ్లో ఎక్కడ ఆగిందో దీంట్లో సగం ప్యాకెట్ అంటే దీంట్లో ఫుల్ ఉంది కదా సగం మనం వేసేసినాం రా అంటే పౌడర్ వేసేసినాం రా అంటే ఆ పైప్ లైన్ అంతా కూడా ఏమవుతుందిరా అంటే అక్కడ ఫంగస్ ఉన్నదాన్ని అంతా కూడా ఇది క్లీన్ చేసేసి ఆ పైప్ లైన్ ని క్లియర్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ప్రైస్ ఓన్లీ 70 రూపీస్ మాత్రమే. చూడండి ఈ బాటిల్ క్లీనింగ్ బ్రష్ అనమాట. ఇవి సిలికాన్ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పాడవద్దు అనమాట. చూడండి మనకు లోపల ఈ విధంగా క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి ప్రతిరోజు స్కూల్ కి వెళ్లే పిల్లలకి మనం బాటిల్ అయితే వాటర్ అంతా వేస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కరు కొంతమంది క్లీన్ చేయకుండా అలాగే వాటర్ నింపుకుంటుంటారు. దాంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఎవ్రీ డే మనము చిన్న పిల్లలకి పంపించే స్కూల్ వాటర్ బాటిల్ కంపల్సరీగా మనం వాష్ చేసి పంపిస్తే చాలా బాగుంటుంది అనమాట. సో దీంతో మీకు వాష్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ప్రైస్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. చూడండి ఇది లేడీస్ కి చాలా ఆత్మరక్షణ కోసం చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఇది గ్యాడ్జెట్ కూడా ఇది. సో ఇది సెల్ఫ్ డిఫెన్స్ స్టిక్ అంటే మనల్ని కాపాడుకోవడానికి. దీంతో కుక్కల నుండి అయినా కానీ దొంగల నుండి అయినా కూడా మనము ఆత్మరక్షణ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి దీన్ని ఈ విధంగా మనము చేసినాం రా అంటే ఈ విధంగా స్టిక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎంత బాగుంటుంది చూడండి. అంటే ఎంత దెబ్బ ఊరికే ఒక దెబ్బ పడిందిరా అంటే చచ్చిపోవడమే, వేరేదంటూ ఉండదు అనమాట. సో చిన్నపిల్లలు స్కూల్ కు పోయేటప్పుడు కుక్కలు గిక్కలు తరుముకుంటూ ఉంటాయి కదా వాళ్ళకు కూడా స్కూల్ బ్యాగ్ లో వేసి పంపిస్తే ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. లేడీస్ కూడా ఎవరైనా నైట్ టైమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండి వాళ్ళు నైట్ టైం ఇంటికి బయలుదేరేటప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇది డిఫెన్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం కొట్టాం రా అంటే ఇది లోపల కూడా ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 300 రూపీస్ మాత్రమే. ఇది చూడండి ఏదైతే 20 లీటర్స్ బాటిల్ ఉంటుంది కదా మనకు బబుల్ ఉంటుంది కదా అది క్లీన్ చేయడానికి అనమాట. చూడండి మనకు ఎందుకురా అంటే కింద ఫంగస్ అయిపోయి గ్రీనిష్ గా కూడా అయిపోతుంది. మీరు వాడుతూ ఉంటే చూస్తూనే ఉంటారు. బట్ మనకు దాన్ని లోపల ఏ విధంగా క్లీన్ చేయాలన్నది మనకు అర్థం అవ్వదు అనమాట. సో ఇది చూడండి బాటిల్ బబుల్ క్లీనింగ్ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ప్రైస్ ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మీకు వైఫర్ లో చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయి. మనము వాటర్ తో ఇల్లు కానీ లేదంటే బాత్రూమ్ కానీ క్లీన్ చేసినప్పుడు అనమాట. చూడండి ఈ విధంగా మీకు స్లిమ్ వైఫర్ అంటుంది అంటారు దీన్ని. ఈ విధంగా ఎక్స్పాండ్ కూడా అయిపోతుంది. ఈ విధంగా మనకు చూడండి దీన్ని ఈ విధంగా ఎక్స్పాండ్ కూడా అవుతుంది. ఎక్స్పాండ్ అయిన తర్వాత దీన్ని ఈ విధంగా మనము లాక్ అనేది చేసేస్తాము. అప్పుడు మనకు ఇల్లు ఏదున్నా కూడా నీట్ గా మనము కడుక్కోవచ్చు అనమాట. సో దీన్ని చూడండి మనము ఇక్కడ లోపల ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేస్తాం రా అంటే ఈ విధంగా పంపిస్తాం అనమాట. చూడండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి లోపల ఏముందో ఇట్లుందా చూడండి లోపలికి కూడా ఈ విధంగా వెళ్తుంది అనమాట. ఈ విధంగా లోపల అనేది కూడా మనము ఈజీగా
క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంత బాగుంటుంది అనమాట. దీన్ని ఇది ప్రైస్ ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ దీన్ని ఈ విధంగా మనము క్లోజ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మనకు గ్యాస్ అనే ప్రాబ్లం అనేది చాలా విపరీతం అయిపోతుంది అనమాట. రాను వచ్చే కాలంలో గ్యాస్ ప్రాబ్లం చాలా ఉంటుంది. అది కాక మనకు ఇప్పుడు గ్యాస్ ఎక్కడ కూడా దొరకట్లేదు. ఎంత డబ్బు పెట్టినా కూడా దొరకడం అనేది చాలా కష్టం అయిపోయింది అనమాట. సో కమర్షియల్ గా యూజ్ అయ్యే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను అనమాట. సపోజ్ చిన్న కర్రీ పాయింట్ పెట్టుకొని ఉంటారు వాళ్ళకి, అదే విధంగా చిన్న ఏదైనా కొట్టు పెట్టుకుంటారు, దోశలు కొట్టు, చపాతీలు కొట్టు, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో అలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మీకోసం నేను తీసుకొచ్చాను అనమాట ఇన్ఫ్రారెడ్ స్టవ్ అనమాట. చూడండి, ఈ విధంగా ఇన్ఫ్రారెడ్ ఉంటుంది. ఇది కంప్లీట్ గా 3500 వాట్స్ తో వస్తుంది. మీకు 3500 వాట్స్ తో ఉంటుంది అనమాట. ఇది ఈ విధంగా చూడండి, 3500 వాట్స్ తో ఉంటుంది. ఇది మనకు డొమెస్టిక్ అంటే మన ఇంటి కోసమైనా వాడుకోవచ్చు, అదే విధంగా కమర్షియల్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని స్పెషాలిటీ మీకు చెప్తాను చూడండి. సపోజ్ ఇండక్షన్ కుక్కర్ గురించి మీరు వినే ఉంటారు. ఇండక్షన్ కుక్కర్ లో మీకు ఎలా ఉంటుంది అంటే దానికి సంబంధించిన యూటెన్సిల్స్ అంటే పాత్రలు ఉన్నప్పుడు మాత్రమే మనము వంట అనేది చేసుకుంటాం. కానీ దాంట్లో సిల్వర్ తో కాదు, అదే విధంగా మట్టి కుండతో కాదు, వేరే పాత్రలు పెట్టి మనం దాంట్లో ఇండక్షన్ లో చేయలేం. కానీ ఇన్ఫ్రారెడ్ లో వచ్చేసి మీకు ఎలాంటి పాత్రలు పెట్టి అయినా కూడా మనము వంట అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు గ్యాస్ కుక్కర్ మీద గ్యాస్ మీద ఎంత టైం పడుతుందో దాంట్లో సగం టైంలో అనేది మీకు ఈ విధంగా మీకు చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు వంట ఒక గంటలో గ్యాస్ పొయ్యి మీద చేస్తే దీంట్లో అరగంటలో అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు లైవ్ లో నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని టచ్ చేశాను, ఈ విధంగా ఆన్ అనేది అయిపోయింది. ఆన్ అయిన తర్వాత దీన్ని ఫంక్షన్స్ లోకి వెళ్ళాలి. మనము ఫంక్షన్ అనేది కొట్టాము చూడండి. 3500 వాట్స్ 3000 వాట్స్ మనకు చూపిస్తుంది చూడండి. అప్పుడే హీట్ అయిపోయింది చూసారా. ఒకసారి హీట్ అయిపోయింది సార్. విత్ ఇన్ సెకండ్స్ సార్, రండి సార్ ఒకసారి. విత్ ఇన్ సెకండ్స్, ఒక 30 సెకండ్లు కూడా అవ్వలేదు. చూడండి ఎలా హీట్ అయిపోయిందో. హీట్ అయిపోయింది. సపోజ్ మనకు ఇంత హీట్ అయిపోయినప్పుడు సైడ్లలో ఏమవుతుందా అంటే కొంచెమన్నా వేడి అనేది కావాలి కదా. సో మనకి మీరు తాకండి, ఎక్కడున్నా కూడా వేడి తగులుతుందా? ఎక్కడ కూడా మనకు వేడి అనేది రాదనమాట. సో ఇంకొక ప్రాబ్లం అనేది మీకు ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంట్రా అంటే సపోజ్ దీని మీద మనం పాలు పెట్టినప్పుడు కానీ లేదా అన్నం పెట్టినప్పుడు కానీ పొంగినప్పుడు పరిస్థితి ఏంటి? పొంగితే ప్రాబ్లం ఏమన్నా అవుతుందా? కరెంటు కొట్టి షాక్ కొట్టే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అనేది ఒక డౌట్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు లైవ్ లో నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడు మనము ఈ విధంగా వేడి అయింది కదా. వేడి అయిన తర్వాత దీని మీద చూడండి ఈ విధంగా వాటర్ అనేది వేస్తున్నాను. చూసారా నా కరెంట్ ఏమన్నా కొడుతుందా? ఎక్కడి నుండి కూడా కరెంటు కొట్టడం అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా మనము వంట చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కరెంట్ ఎక్కడ కూడా పాస్ అవ్వదు, ప్లస్ వేడి అనేది అవ్వదు అనమాట. సో మనము ఈ విధంగా ఉన్నప్పుడు ఆఫ్ అయిన తర్వాత ఈ విధంగా ఆఫ్ అనేది చేసేస్తాను నేను. ఆఫ్ అయిన తర్వాత కూడా హాట్ అని మీకు చూపిస్తా ఉంటుంది ఇక్కడ. సో ఇదేంట్రా అంటే చూడండి, నేను ఆఫ్ చేసేసాను. మీకు కింద ఫ్యాన్లు ఉంటాయి. ఈ ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఈ వేడి ఎంత అయితే ఉందో అది చల్లారేంత వరకు కూడా ఈ ఇన్ఫ్రారెడ్ లో ఉండే ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఈ ఫ్యాన్లు ఎప్పుడైతే ఆరిపోతాయో ఆ హాట్ అన్నది సింబల్ అనేది పోతుంది, ప్లస్ ఈ ప్లేట్ అనేది కూడా చల్లారిపోతుంది అనమాట, కూల్ అయిపోతుంది. అప్పుడు మెయిన్ స్విచ్ అనేది మీరు ఆఫ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దీన్ని తుడిచి మనము పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంత బాగుంది. 3500 వాట్స్ తో ఉన్న దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3700 రూపీస్ మాత్రమే. అదే 3500 రూపీస్ లో లాస్ట్ బిఫోర్ మంత్ లో మేము మార్చ్ లో అమ్మాం 8000 రూపీస్ కి అమ్మాం. బార్ ఉంటాయి కదా, బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు ఉప్పల్లో ఉంటారు. దగ్గర వాళ్ళు 20 ఒకేసారి కొన్నారనమాట 8000 రూపీస్ తో. బట్ ఇప్పుడు మళ్ళీ మనకు అంత ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు దాని రేట్లు కూడా తగ్గాయి. ప్రైస్ ఓన్లీ 3700 రూపీస్, 3500 వాట్స్. 1 ఇయర్ వారంటీతో సహా వస్తుంది మీకు. 1 ఇయర్ వారంటీ కూడా. 1 ఇయర్ వారంటీ సహా వస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దీన్ని రెక్టిఫై అయిపోతుంది. ఎందుకంటే మేము డైరెక్ట్ కంపెనీ నుండి పర్చేస్ చేస్తాం కాబట్టి చెడిపోయినా కూడా అవన్నీ కూడా మనకు ఫ్యాక్టరీ నుండే కాబట్టి మనకు దొరికిపోతాయి. ఈజీగా మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇది చూడండి ఫ్లాసెట్ అన్నమాట. ఇప్పుడు మనకు కిచెన్ లో వాష్ బేసిన్ ఉంటుందా, వాష్ బేసిన్ కి ఒక ట్యాప్ అనేది ఉంటుంది అనమాట. ఆ ట్యాప్ కి ఏమవుతుంది అంటే మనము అంట్లు తోమేటప్పుడు అంట్లు మనము ఆ వాష్ బేసిన్ లో వేస్తాం. దాన్ని ఆన్ చేయంగానే ఏమవుతుంది అంటే ఆ వాష్ బేసిన్ లో ఉన్న అంట్ల లోపల ఉన్న బియ్యపు గింజలు గానీ అదే మనకు ఫుడ్ గానీ దాని అంతా కూడా మనకు పైన ఎగురుతుంది వాష్ చేసేటప్పుడు. సో ఆ ప్రాబ్లం లేకుండా ఏమవుతుంది అంటే మనం దీన్ని తగిలిచ్చేస్తాం అనుకోండి, మన ట్యాప్ కి తగిలిచ్చేసి ఈ విధంగా 2 మోడ్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఈ మోడ్స్ తో మనము ఈ విధంగా క్లీన్ అనేది 360 డిగ్రీస్ తిప్పి మన వాష్ బేసిన్ ని క్లీన్ చేసుకోవచ్చు. వాష్ బేసిన్ లో ఉండే
అంట్లని కూడా ఏవైతే తిన్న గిన్నెలను కూడా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ప్రైస్ కూడా ఎక్కువ ఏం కాదు, ఓన్లీ 175 రూపీస్ మాత్రమే. మార్కెట్ లో మీరు చాలా వాక్యూమ్ క్లీనర్స్ చూసింటారు, బ్లోయర్స్ చూసింటారు, బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్ లో అందరికంటే కూడా సంథింగ్ డిఫరెంట్ గానే ఉంటుంది అనమాట. సేమ్ గా ఉంటే రేట్ అనేది మాత్రం కంపల్సరీగా డిఫరెంట్ అనేది ఉంటుంది. అది ఎలాగంటే మీకు చూపిస్తాను చూడండి. ఇది చూడండి, మీకు ఇది వాక్యూమ్ క్లీనర్, వాక్యూమ్ ప్లస్ అదే విధంగా చూడండి మనకు ఈ విధంగా వాక్యూమ్ ప్లస్ బ్లోయర్ ఉంటుంది అనమాట. అంటే మనం బ్లో కూడా చేసుకోవచ్చు, వాక్యూమ్ చేసుకోవచ్చు. దీంతో మనము చార్జ్ చేసుకునేసి మన సోఫాలు కానీ, మన కిటికీలు కానీ, మన కార్ కానీ ఏదున్నా కూడా క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు. సో మార్కెట్ లో కూడా ఇలాంటివి అవైలబుల్ ఉంటాయి, బట్ మీకు ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్ లో మీకు కేవలం 999 కి మాత్రమే వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి 48 వాట్స్ బ్యాటరీతో వస్తుంది అనమాట. మీకు దీంట్లో లిథియం బ్యాటరీ ఉంటది అనమాట. ఇది ఈ విధంగా బ్లోయర్ అనేది ఉంటుంది. ఇందులో బ్లోయర్ మాత్రమే ఉంటుంది అనమాట. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ లో కూడా వస్తుంది అనమాట. మీకు చూడండి బ్లాక్ ఉంది, ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉంటుంది, బ్లాక్ లో కూడా ఉంటుంది, ఇంకో రెడ్ లో కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. సో చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, దీని పవర్ నేను ఏంటో చూపిస్తాను చూడండి మీకు. సూపర్ పవర్ చూడండి, ఎలాంటి దుమ్ము ధూళి ఉన్నా కూడా మీకు చూడండి ఎలాంటి దుమ్ము ఉన్నా కూడా క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము మన ఎక్కడున్న డస్ట్ ఉన్నా, మన కార్ పైన గానీ ఏమున్నా కూడా క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మార్కెట్ లో మీకు డూప్లికేట్ దొరుకుతాయి, మన దగ్గర ఉండేది ఎంజెడ్ బ్రాండ్ బ్రాండ్ ఉంటుంది. మీకు 100% క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది. ప్రైస్ ఎంత? ఓన్లీ 999 మాత్రమే. ఇది దురందర్ అనమాట. ఈ దురందర్ అనమాట మనకు బ్లోయర్ లో దురందర్ లాగా ఉంటుంది అనమాట. సో చూడండి ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు. సపోజ్ మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సేమ్ దానికి ఎలా బ్యాటరీ ఉంటుందో దీనికి కూడా సేమ్ బ్యాటరీ ఉంటుంది. సో చూడండి ఈ విధంగా మనం దీన్ని ఈ విధంగా తగిలిచ్చేసాము. చూడండి ఈ విధంగా ఏ విధంగా క్లీన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎలాంటి చెత్తనైనా కూడా మీరు క్లీన్ అనేది చేసుకోవచ్చు. వితిన్ సెకండ్స్ లో చేసుకోవచ్చు అనమాట. సపోజ్ చాలా మంది ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, వాళ్ళు ఇల్లు తుడవాలరా అంటే నడుము నొప్పులు అంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇది ఈజీగా చూడండి ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. 3000 రూపాయల్లో మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది కంప్లీట్ గా రీచార్జబుల్. మీకు ఎలాంటి మీకు వైరింగ్ అనేది అవసరం లేదు. ఒక్కసారి దీన్ని చార్జ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు అనమాట. దీంతో పాటు మీకు 2 ఇలాంటి బ్యాటరీస్ కూడా ఇస్తారు. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. సో చూడండి ఒకే వీడియోలో అన్ని ప్రొడక్ట్స్ చూపించడం కుదరదు. సో మీకు నేను తొందరగా మా దగ్గర చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం మీకు చూపిస్తున్నాను. సో అది చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అనమాట. చూడండి ఈ విధంగా చూడండి మనకు 3 లీటర్స్ ఫుడ్ చాపర్ అనమాట. దీంతో మటన్ మీట్ ఏమున్నా కూడా చాప్ అనేది చేసుకోవచ్చు. ఇది మస్కిటో కిల్లర్ అనమాట. వర్షాకాలంలో చాలా యూస్ఫుల్ ఉన్న ప్రొడక్ట్ అనమాట. ఇది చూడండి మీరు మార్కెట్ లో చూసే ఉంటారు, మసాజ్ గన్. ఇది మసాజర్ అనమాట. ఇది కూడా మసాజర్ ఉంటుంది అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 1500 రూపీస్ మాత్రమే. దీని కాస్ట్ 1000 రూపీస్. దీంట్లో 2 లీటర్స్ కూడా వస్తుంది, 800 రూపాయలు మాత్రమే. అదే విధంగా చూడండి ఇది మిస్ట్ ఫ్యాన్ అనమాట. మీరు చూసే ఉంటారు. ఈ విధంగా మనము ఐస్ క్యూబ్స్ వేసుకొని మనము జస్ట్ లైక్ ఏసీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 700 రూపీస్ మాత్రమే. ఈ విధంగా చూడండి సోప్ కేసెస్, డిఫరెంట్ సోప్ కేసెస్ అనమాట. దీంట్లో మనము ఈ విధంగా సోప్ అనేది పెట్టేస్తాము. ఈ విధంగా స్టిక్కర్ ద్వారా తగిలించుకుంటాం అనమాట. సో దీనికి వేస్ట్ వాటర్ అంతా ఉంటుంది కదా, సోప్ వాటర్ అంతా కూడా దీంట్లో పడిపోతుంది. దీంట్లో పడిపోయి ఈ విధంగా ఉంటుంది అనమాట. దీని కాస్ట్ 125 రూపీస్ మాత్రమే. ఈ విధంగా స్ట్రిప్ హ్యాంగర్స్ అనమాట. ఇది కూడా మనము ఏమున్నా కిచెన్ లో గానీ, బాత్రూమ్ లో గానీ, లేదా అంటే మనము బెడ్రూమ్ లో కూడా మనము డోర్ వెనకాల యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి మీకు ఇది వచ్చేసి విండో క్లీనింగ్ బ్రష్ అనమాట. 40 రూపీస్ విండో క్లీనింగ్ బ్రష్. చూడండి ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఉన్న మాప్స్ అనమాట. మాప్ హోల్డర్ ఇది. సపోజ్ మనం బాత్రూమ్ లో యూజ్ చేసిన మాప్ ని కూడా మనం స్టిక్కర్ తగిలించుకోవచ్చు. దీని కాస్ట్ 40 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి డిఫరెంట్ స్టిక్కర్స్ అనమాట. ఈ విధంగా మనము హుక్స్ లాగా ఈ విధంగా స్టిక్కర్స్ తగిలించుకోవచ్చు. దీని కాస్ట్ 30 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి మ్యాట్రస్ లిఫ్టర్ అనమాట. సపోజ్ మనకు మ్యాట్రస్ ఉంటాయి కదా, బెడ్షీట్లు లోపల ఈ విధంగా మ్యాట్రస్ చేసుకోవడానికి అనమాట. దీని కాస్ట్ 70 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి మీకు ఇది పీలర్ అనమాట. చూడండి కిచెన్ లో చాలా యూస్ఫుల్ ఉన్న ప్రొడక్ట్ పీలర్ ఇది. దీంట్లో మనము ఈ విధంగా పీల్
చేసినప్పుడు తొక్క అంతా కూడా దీంట్లో వచ్చేస్తుంది. మనకు క్యారెట్ బీట్రూట్ ఏదైనా చేసినప్పుడు తొక్క అంతా దీంట్లో వచ్చేస్తుంది అనమాట. కిచెన్ లో కొంచెం కూడా మీకు డస్టీ అనేది ఉండదు అనమాట. ప్రైస్ ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. ఇది చూడండి, మనకు బైక్ ఉంటుంది కదా, బైక్ ఈ విధంగా మనము తగిలిచ్చేసినాం రా అంటే ఏమవుతుందిరా అంటే మనకు చిన్న చిన్న కవర్లు ఏమున్నా కూడా దీంట్లో మనం పెట్టుకొని తీసుకోవచ్చు. ఇది కూడా ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది. దీని కాస్ట్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి, ఇప్పట్లో బాగా ట్రెండీగా నడుస్తున్న ప్రోడక్ట్ ఏదిరా అంటే ఇది చూడండి, స్టీల్ క్లాత్ స్టీల్ వైర్ అనమాట, రోప్. ఇది మీకు ఎంత వెయిట్ ఉన్నా కూడా, మీకు 100 కిలోలు వేసినా కూడా ఈ రోప్ అనేది తగదనమాట. చూడండి, ఇన్స్టాగ్రామ్ లో ఇప్పట్లో బాగా ట్రెండీగా నడుస్తుంది అనమాట. దీనికి ఇప్పుడు వర్షాకాలంలో మనం బట్టలు ఆరవేసుకోవడానికి, అంటే మన ఫ్యాన్ కింద బట్టలు ఆరేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు కార్ లో ఏవైనా పైన కట్టడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ప్రైస్ ఓన్లీ 200 రూపీస్ మాత్రమే. ఈ విధంగా చూడండి, ఈ వర్షాకాలంలో మనకు చిన్న చిన్న మనకు ఏమవుతుంది అంటే దోమలు ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనము ఫ్రూట్స్ మీద కూర్చుంటాయి, దానివల్ల మలేరియా జ్వరాలు అనేది రావడం ఉంటుంది అనమాట. ఈ వర్షాకాలంలో ఇది చాలా యూస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. ప్రైస్ ఓన్లీ 200 రూపీస్ మాత్రమే. ఇది యాపిల్ బాస్కెట్. ఈ విధంగా మనం ఏమున్నా కూడా మనం ఫ్రూట్స్ గానీ రాత్రి మిగిలిపోయిన కర్రీస్ ఏమున్నా కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చూడండి, మీకు ఇన్వర్టర్ బల్బ్ అనమాట. చూపిస్తాను చూడండి మీకు. సో ఈ విధంగా ఉంటుంది. ఇది 45 వాట్స్ తో ఉంటుంది అనమాట. ఇది ఇన్వర్టర్ బల్బ్. మీకు ప్లగ్ పెట్టిన తర్వాత కరెంట్ రాగానే ఇది ఏమవుతుంది అంటే ఆఫ్ అయిపోతుంది. ప్లస్ కరెంట్ పోగానే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఉంది కదా, చూడండి ఏ విధంగా ఆన్ అయిపోతుందో. సో వర్షాకాలంలో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రైస్ ఓన్లీ 250 రూపీస్ మాత్రమే. 215 రూపాయలకి మీకు ఇంత మంచి ఇన్వర్టర్ బల్బ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇది అనమాట. ఇది మనకు ఎక్కడికైనా క్యాంపెయిన్ పోయినప్పుడు కానీ, లేదా అంటే మన ఇంట్లో కరెంట్ లేనప్పుడు కానీ చాలా యూస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. ఈ విధంగా సోలార్ తో చార్జ్ అవుతుంది. ప్లస్ మీకు మనం పవర్ తో కూడా చార్జ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, దీన్ని ఈ విధంగా ఆన్ అనేది చేసాము. ఈ విధంగా డిఫరెంట్ మోడ్స్ లో మనకు ఆన్ అవుతుంది. ఈ విధంగా ఆన్ అవుతుంది. ప్లస్ దీన్ని మనము ఈ విధంగా ఎంత పెద్దది కావాలరా అంటే అంత పెద్దది మనము చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎంత హైట్ 5.5 feet, 5.5 అడుగు వరకు కూడా ఇది హైట్ అనేది పెరుగుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా హైట్ అనేది పెంచుకుంటూ. ఇది సోలార్ తో చార్జ్ అవుతుంది, ప్లస్ పవర్ తో కూడా చార్జ్ అవుతుంది. ఈ విధంగా చూడండి, టిల్ట్ కూడా చేసుకోవచ్చు మనము. ఇది కంప్లీట్ సోలార్ తో కూడా చార్జ్ అవుతుంది అనమాట. మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కూడా మనం దీన్ని యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ ఓన్లీ 1999 రూపీస్ మాత్రమే. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మన దగ్గర చాలా ఉన్నాయి. లైట్స్ అనేవి చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. చూడండి, బాడీ ఇండక్షన్. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది కబోర్డ్ ఇంటెలిజెంట్ లైట్ అనమాట. అంటే సపోజ్ మీరు కబోర్డ్ లో దీన్ని చార్జ్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందిరా అంటే మీరు ఓపెన్ చేయగానే బాడీ ఇంజెక్ట్ అయ్యి అది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా స్ట్రిప్ లైట్ చూడండి, ఈ విధంగా మనం కబోర్డ్ లో ఈ విధంగా తగిలిచ్చేస్తాం. చూడండి, ఈ విధంగా తగిలిచ్చేస్తాం. దీన్ని క్లోజ్ చేయగానే ఏమవుతుంది అంటే బంద్ అయిపోతుంది. ఓపెన్ చేయగానే ఏమవుతుంది అంటే ఆన్ అయిపోతుంది. అంటే సెన్సార్ ద్వారా ఆన్ అయిపోతుంది అనమాట. ప్రైస్ ఓన్లీ 375 రూపీస్ మాత్రమే. చూడండి, హెడ్ ఏక్ మైగ్రేన్ క్యాప్ అనమాట. ఇప్పుడు చాలా మందికి స్ట్రెస్ అనేది చాలా మందిలో ఉందన్నమాట. సపోజ్ వాళ్ళకి కొద్ది రోజులు రాత్రి పడుకున్నా కూడా నిద్ర అనేది రాకుండా తలనొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చూడండి, ఇది చాలా యూస్ఫుల్ ఉన్న గ్యాడ్జెట్ అనమాట, ప్రోడక్ట్ ఇది. సో దీన్ని మనము ఒక 5 నిమిషాలు మనము ఫ్రిడ్జ్ లో పెట్టేసి కూల్ అయిన తర్వాత దీన్ని మనం ఈ విధంగా మనము తగిలించుకున్నాం రా అంటే, ఈ విధంగా తగిలించుకున్నాం రా అంటే మనకు కళ్ళకు కూడా చాలా రిలాక్స్ గా ఉంటుంది. ప్లస్ మనకు తలనొప్పి అనేది కూడా విత్ ఇన్ మినిట్ లోపల మనకు తలనొప్పి అనేది తగ్గిపోతుంది. ఇది చాలా స్ట్రెస్ ని కూడా దూరం చేస్తుంది అనమాట. సో ఇది ఐటీలో జాబ్ చేసే వాళ్ళకి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్. ప్రైస్ ఓన్లీ 300 రూపీస్ మాత్రమే. చూడండి, ఇది వచ్చేసి మీకు క్యాంపెయిన్ స్టవ్ అనమాట. మనం బయటికి ఎక్కడైనా పోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇది క్యాంపెయిన్ స్టవ్. ఇది చూడండి, అఖండ దియా అంటే మనకు జ్యోతి వెలిగిస్తాం కదా, అఖండ జ్యోతి అంటారు దీనికి. దానికోసం అనమాట. ఇది మనం ఆయిల్ వేసుకునేసి ఎప్పుడు కూడా దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా యూస్ఫుల్, బాగా ట్రెండీగా నడుస్తున్న ప్రోడక్ట్ అనమాట. సో జ్యూసర్ అనమాట ఇది. దీంట్లో ఫ్రూట్స్, మీకు ఎలాంటి ఫ్రూట్స్ అయినా కూడా జ్యూస్ అనేది చేసుకోవచ్చు. ఇది USB తో చార్జ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. ప్రైస్ ఓన్లీ 725 రూపీస్ మాత్రమే. సో ఈ విధంగా ఆయిల్ స్ప్రే బాటిల్స్ ఇవన్నీ మీరు ఎక్కడైనా చూసే ఉంటారు. దీని కాస్ట్ 150 రూపాయలు మాత్రమే. ఈ విధంగా డిఫరెంట్ చూడండి, ఈ విధంగా ఎగ్ బాయిలర్స్, మనకి ఏవైతే ఎగ్ బాయిల్స్ ఉంటాయి కదా, ఎగ్ బాయిలర్ అనమాట. చూడండి, ఇది కూడా అనమాట మీకు ఎగ్ బాయిలర్ విత్ ప్యాన్ ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు, ప్లస్ మనము ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు, దోశ కూడా చేసుకోవచ్చు. విత్ ప్యాన్ తో వస్తుంది. దీని కాస్ట్ 525 రూపీస్ మాత్రమే. ఇది కూడా చూడండి, ఆటోమేటిక్ మిక్సింగ్ కప్. ఇది
సపోజ్ మనము ఏవైనా కూడా పాలు కాఫీ వేసి మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది రీచార్జబుల్ ఉంటుంది. చార్జ్ చేసిన తర్వాత మనము ఈ విధంగా కాఫీ కలుపుకొని కూడా తాగొచ్చు అనమాట. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఉన్న మనకు గ్యాజెట్స్ అన్ని కూడా హార్ట్ టచ్ కలెక్షన్స్ లో దొరికేస్తాయి మీకు. బేబీ స్లింగ్ అనమాట. సపోజ్ చిన్న పిల్లల్ని ఈ విధంగా ఎత్తుకోవడానికి అనమాట బేబీ స్లింగ్. ఇది చూడండి, ఇది మీరు చూసే ఉంటారు. ఎలక్ట్రిక్ లైటర్, యూఎస్బి లైటర్. ప్రైస్ ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. సో ఈ విధంగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మా దగ్గర. ఇదే విధంగా చూడండి, ఇది కూడా ఇది చూడండి 66 లీటర్స్ అనమాట. ఇది 44 లీటర్స్ అనమాట. సైజ్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి అనమాట. మీకు డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉంటాయి. 375 రూపీస్, 325 రూపీస్ అనమాట. సో ఇది కూడా గార్లిక్ పీలర్ అనమాట. బాగా ఇన్స్టాలో బాగా ట్రెండ్ గా నడుస్తుంది. ఇది బెస్ట్ క్వాలిటీతో వస్తుంది మా దగ్గర. కేవలం 900 రూపీస్ మాత్రమే. 900 రూపీస్ లో వచ్చేస్తుంది మీకు. ఈ విధంగా చూడండి, మీకు యూఎస్బి తో రీచార్జబుల్ ఫ్యాన్ అనమాట. ఇవి మనకు ఒక కరెంట్ పోయిన తర్వాత కూడా మినిమం అన్న 3 to 4 అవర్స్ పనిచేస్తుంటాయి అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3500 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి, మీకు వాటర్ బబుల్ ఉంటుంది కదా, బబుల్ డిస్పెన్సర్. ఇది వాటర్ డిస్పెన్సర్ అనమాట. రీఛార్జ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 450 రూపీస్ మాత్రమే. ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు, మా దగ్గర చాలా ఉన్నాయి హార్ట్ టచ్ కలెక్షన్స్ లో. హార్ట్ టచ్ కలెక్షన్స్ అంటేనే మీకు గ్యారంటీ వారంటీ ఉంటుంది. ప్లస్ ప్రతి దాంట్లో కూడా మీకు ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఆన్లైన్ లో కంటే కూడా తక్కువ ప్రైస్ లో మీకు దొరుకుతుంది. సో హార్ట్ టచ్ కలెక్షన్స్ అనేవి మాకు హైదరాబాద్ లో 3 ఉన్నాయండి. ఒకటి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఆర్టీ ఆఫీస్ దగ్గర పక్కనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. రెండోది వచ్చేసి మాకు అమీర్పేట్ చౌరస్తాలోనే ఉంటుంది అనమాట. పిల్లర్ నెంబర్ 1450 ప్లస్ ఎలిఫెంట్ హౌస్ షాప్ నెంబర్ 6 లో ఉంటుంది అనమాట. సో మీకు అమీర్పేట్ అనేది చాలా మందికి దగ్గరగా ఉంటుంది. మెట్రో దిగంగానే విత్ ఇన్ 1 minute లోపల మీరు షాప్ లో ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ప్రతి దానికి కూడా కన్వెంట్ గా ఉంటుంది హార్ట్ టచ్ కలెక్షన్స్ అన్నది అమీర్పేట్ బ్రాంచ్ అనమాట. అదే విధంగా ఓల్డ్ సిటీలో కూడా మాది ఒక బ్రాంచ్ ఉందండి, టోలీ చౌకీలో. అది పోడియం మాల్ లో ఉంటుంది, 2nd ఫ్లోర్ లో ఉంటుంది అనమాట. మీరు అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 3 బ్రాంచెస్ లో మీరు ఎక్కడ పర్చేస్ చేసినా ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా సేమ్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట మీకు. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు 3 బ్రాంచ్ల్లో కూడా దొరుకుతాయి. సో ఈ విధంగా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా మా దగ్గర నుండి హోల్సేల్ లో పర్చేస్ చేసుకునేసి మీరు ఈ ప్రోడక్ట్లన్నీ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో లేదా అదే విధంగా మీకు వాట్సాప్ గ్రూపులు ఉంటే దాంట్లో కూడా పోస్ట్ చేసుకునేసి మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొనే మీరు డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. అదే విధంగా మీకు ఏదైనా షాప్ ఉంది, ఆ షాప్ మీకు నడవట్లేదు. సో అలాంటి షాప్ ఉన్నప్పుడు మీరు మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్, ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రెండీ గ్యాజెట్స్ అనమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మీ షాప్ లో పెడితే మీ షాప్ కూడా గ్రో అవుతుంది అనమాట. సో హోల్సేల్ లో కూడా మా దగ్గర నుండి ప్రొడక్ట్స్ తీసుకునేసి మీరు మీ షాప్ ని గ్రో అనేది చేసుకోవచ్చు అనమాట. మేము 100% మీకు సపోర్టివ్ గా ఉంటాము. ప్రతి టైం, ఎనీ టైం మీరు మా నెంబర్ కి కాల్ చేసి మీకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం ఉన్నా కూడా మా నెంబర్ కి కాల్ చేసి మీకు మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.